ఇక దర్యాప్తు వేగం పెరగడంతో రమేష్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోందని సమాచారం. అధికార వర్గాల ప్రకారం జోగి రమేష్, జనార్దన్ రావు మధ్య గతంలో వ్యాపార సంబంధాలు ఉన్నాయా అనే దిశగా విచారణ జరుగుతోంది. ఎక్సైజ్ అధికారులు 2 రోజుల క్రితం రమేష్ కు దగ్గరగా ఉన్న కొందరిని విచారించినట్లు తెలుస్తోంది. అదనంగా కల్తీ మద్యం తయారీలో ఉపయోగించిన రసాయనాలు, లేబుళ్లు, సరఫరా ఛానళ్ల గురించి కూడా సమాచారం సేకరిస్తున్నారు. రమేష్ పాత్ర నిర్ధారితమైతే ఆయనపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఈ ఆరోపణలపై జోగి రమేష్ ఘాటుగా స్పందించారు. జనార్దన్ రావుతో తనకు ఎటువంటి వ్యాపార లేదా వ్యక్తిగత సంబంధాలు లేవని తేల్చి చెప్పారు. అవి ఉన్నాయని ఎవరైనా నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. రాజకీయ ప్రతీకారంతోనే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన కామెంట్ చేశారు. అయితే ఎక్సైజ్ శాఖ మాత్రం దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ కేసు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారిస్తోంది. జోగి రమేష్ అరెస్టు జరిగితే అది వైసీపీలో కొత్త రాజకీయ ప్రభావాలను చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇదే అంశంపై మనకు మరింత సమాచారం అందించడానికి స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ లైవ్ లో ఉన్నారు. కుమార్, చెప్పండి, మరి ఏ క్షణమైనా జోగి రమేష్ అరెస్ట్ సిద్ధానికి రంగం తయారవుతుంది, దీనిపైన డీటెయిల్స్ తెలియజేయండి. మైజా, ఈరోజు వైసీపీ నేత జోగి రమేష్ అరెస్ట్కి అయితే మాత్రం రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ చూసుకుంటే A1గా ఉన్న జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన వీడియో వాంగ్మూలం ఏదైతే ఉందో అది కీలకమైన ఆధారంగా అయితే మాత్రం ప్రస్తుతం ఎక్సైజ్ అధికారుల దగ్గర అయితే ఉందనే చెప్పాలి. ఏదైతే దీని నేపథ్యంలోనే అంటే దీన్ని ప్రధానంగా తీసుకొని జోగి రమేష్కి సంబంధించిన సన్నిహితులపైన కూడా విచారణ చేపట్టిన పరిస్థితుంది. ఇప్పటివరకు గత 2 రోజుల క్రితం కూడా జోగి రమేష్కి సంబంధించిన సన్నిహితులు ఎవరైతే ఉన్నారో అలాగే ఆయన అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఎక్సైజ్ అధికారులు అయితే విచారించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ అంశం మీద ఇప్పటివరకు అయితే మాత్రం ఎక్సైజ్ అధికారులు అయితే ఎటువంటి కామెంట్స్ని అయితే చేయకుండా చాలా జాగ్రత్తగా చాలా నిగూఢంగా అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితుంది. మొదటి నుంచి అంటే ఈ కేసులో మొదటి నుంచి అయితే మాత్రం ఎక్సైజ్ అధికారులు అయితే దూకుడుకు వెళ్తున్న పరిస్థితుంది. అంటే కూటమి సర్కార్ ఏదైతే దీని మీద సీరియస్గా ఉందో ఆ సీరియస్నెస్ని తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు మొదటి నుంచి కూడా స్వేచ్ఛగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే మొదట్లో జనార్దన్ రావుకు సంబంధించిన తర్వాత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రావు కావచ్చు, అదేవిధంగా తర్వాత కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుని కట్టరాజును కూడా అదుపులో తీసుకుని పలు విషయాలను అయితే విచారించిన పరిస్థితుంది. ఆ తర్వాత జనార్దన్ రావును కూడా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి అనంతరం అతను కూడా సీక్రెట్ ప్లేస్లో ఉంచి అక్కడ అతని వాంగ్మూలాన్ని అయితే రికార్డ్ చేసిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే జనార్దన్ రావు దగ్గర నుంచి కీలకమైన ఆధారాలు అయితే రాబట్టారు. ఆ నేపథ్యంలోనే అక్కడ మనకి ఇబ్రహీంపట్నంలో ఏవైతే మనకి స్వర్ణ థియేటర్ ఉందో స్వర్ణ థియేటర్ దగ్గర ఉన్నటువంటి కల్తీ మద్యం తాలూకు మూలాలను కూడా గుర్తించిన పరిస్థితుంది. అంతేకాకుండా పలు చోట్ల ఇబ్రహీంపట్నంలో ఇప్పటికే జల్లెడ పెట్టిన పరిస్థితుంది. అదేవిధంగా అక్కడ ఏమేమి అంటే సరఫరా సంబంధించి అంటే ఏ బెల్ట్ షాపులకి ఇప్పటివరకు కల్తీ మద్యం వెళ్ళింది అనే విషయాలను కూడా ఆ కోణంలో కూడా అధికారులు అయితే విచారించారు. అంతేకాకుండా దీనికి సంబంధించి మరిన్ని వివరాలని కూబీలాగేందుకైతే 2-3 రోజుల
రోజుల సమయాన్ని అయితే ఎక్సైజ్ అధికారులు తీసుకున్నారు. ఈ సమయంలోనే ఏదైతే జనార్దన్ రావు వీడియో వాంగ్మూలం ఏదైతే ఉందో అది బయటకు వచ్చింది. దానిలో ప్రధానంగా జోగి రమేష్ వైసీపీ నేత జోగి రమేష్ ఉన్నారని, ఆయన ప్రోద్బలంతోనే ఇవన్నీ చేశారని ఆయన చెప్పడంతో జోగి రమేష్ పేరు ఎప్పుడైతే వచ్చిందో రాజకీయాల్లో హాట్ టాపిక్ అయితే మారింది. అప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో కీలకమైన ఆధారాలను తీసుకుని ఆ తర్వాత స్టెప్స్ వేద్దాం అన్న ఉద్దేశంతో ఎక్సైజ్ అధికారులు అయితే ముందుకు వెళ్తున్నారు. ఆ నేపథ్యంలోనే నిన్న 2 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో అంటే జోగి రమేష్కి జనార్దన్ రావుకున్న సంబంధాలు ఏంటి, వాళ్ళిద్దరికీ వ్యాపారపరమైన సంబంధాలు ఉన్నాయా లేక వ్యక్తిగతమైన సంబంధాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా ఎక్సైజ్ అధికారులు అయితే విచారణ జరుపుతున్న పరిస్థితుంది. వీళ్ళిద్దరికి సంబంధించిన సర్కిల్స్లో అంటే వీళ్ళకి ఉన్నటువంటి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, అదేవిధంగా అంచనా వర్గం కావచ్చు, వాళ్ళందరినీ కూడా విచారించిన పరిస్థితుంది. ఈ 2 రోజుల్లో అయితే మాత్రం కీలకమైన ఆధారాలను అయితే మాత్రం ఎక్సైజ్ శాఖ అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం పూర్తిగా తీసుకొచ్చిన పరిస్థితుంది. అయితే ఇంకా ప్రధానంగా అంటే దానిలో ఇంకేదో ఒక మెయిన్ ఆధారాలు ఏవో ఉన్నాయి, వాటిని కూడా తీసుకొచ్చిన అనంతరమే వాళ్ళు మాట్లాడాలన్న ఉద్దేశాలు అయితే మనకైతే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి మైజా. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ జోగి రమేష్ అరెస్ట్కి అయితే మాత్రం రంగం సిద్ధమైందనే చెప్పాలి. రైట్. అయితే కుమార్, మరి జనార్దన్ రావు ఇచ్చిన వాగ్మూలంలో జోగి రమేష్తో పాటు ఇంకెవరైనా పేర్లు వినిపిస్తున్నాయా, లేదంటే దాన్ని ఎక్సైజ్ అధికారులు దాన్ని ఏమన్నా కామప్ చేసి తర్వాత ఎంక్వైరీలో బయటకు తెచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? దీనిపైన ఏదైనా సమాచారం ఉంటే తెలియజేయండి. మైజా, ఇప్పటి వరకు మనం గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే ఇది మొన్నటి వరకు కల్తీ మద్యం సంబంధించిన కేసుగా ఉన్న నేపథ్యం అయితే ఉంది. కానీ ఎప్పుడైతే జోగి రమేష్ పేరు అంటే వైసీపీ నేతల్లో కీలకమైన నేతగా చెప్పబడే జోగి రమేష్ పేరు ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఏదైతే కేసు ఉందో దానికి సంబంధించి మొత్తం అంతా కూడా రాజకీయాలకు సంబంధించి కేంద్ర బిందువుగా మారిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ప్రమేయం ఎంతవరకు ఉంది, ఆయన నిజంగా 3 కోట్ల రూపాయలని జనార్దన్ రావుకి ఆఫర్ చేశాడా లేదా అన్న కోణంలో మొట్టమొదట అయితే మాత్రం దర్యాప్తు చేశారు. అదేవిధంగా జోగి రమేష్ ఇంటికి అంటే ఇప్పుడు వాట్సాప్ చాట్ రెండవది అనమాట, రెండో అంశం. వాట్సాప్ చాట్లో కమ్ టు మై హోమ్ అని కానీ అలాగే ఫేస్ కాల్కి రమ్మని, అదేవిధంగా ఆఫ్రికా ఎప్పుడు వెళ్తా అనే మాట కూడా వచ్చింది. అంతేకాకుండా ఇది ఏదైతే వీళ్ళిద్దరూ ఇంట్లో కలిశారా అన్న కోణంలో అయితే మాత్రం ముందు ఎక్సైజ్ అధికారులు కూడా దర్యాప్తు చేశారు. అంటే ఏదైతే జోగి రమేష్ ఇంటికి ఈ జనార్దన్ రావు ఎన్నిసార్లు వెళ్ళాడు, వాళ్ళు కూర్చుని మాట్లాడుకున్నది ఎంతసేపు, అదేవిధంగా వీళ్ళందరితో పాటు అంటే వీళ్ళిద్దరితో పాటు మరికొందరు ఎవరు ఉన్నారు, ఎవరెవరు దీనిలో పాలిభాగస్తులు అయ్యారు అన్న విషయాలను కూడా పూర్తి స్థాయిలో అయితే ఇప్పటివరకు ఎక్సైజ్ అధికారులు అయితే మాత్రం బయటికి తీసే పనులు అయితే ఉన్నారు. అదే కాకుండా ఈరోజు అంటే ఇప్పటి వరకు ఉన్న కీలక ఆధారాలతో జోగి రమేష్ని అదుపులోకి తీసుకొని మరిన్ని వివరాలను అయితే సేకరించాలి అన్న కోణంలో అయితే మాత్రం అధికారులు ఉన్నట్టయితే మాత్రం కనిపిస్తుంది. అయితే అధికారుల అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏదైతే 2 రోజుల నుంచి ఈ జోగి రమేష్ సంబంధించిన కీలక ఆధారాలు తీసుకోవటం, అదేవిధంగా ఎక్కడైతే ఇబ్రహీంపట్నంలో మూలాలు ఉన్నాయో కల్తీ మద్యం సంబంధించి ఇంకెవరెవరి దగ్గర ఉన్నాయి ఏంటి, అలాగే సరఫరా యూనిట్ సంబంధించి ఏంటి, రసాయనాలు ఏంటి, లేబుల్స్ ఏంటి, వీటన్నిటిని కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా చట్టపరమైన చర్యలు అయితే మాత్రం జోగి రమేష్ గనక దానిలో ఉన్నారు, ఆయన ప్రోద్బలంతోనే చేయటం జరిగిందని చెప్పి తెలిస్తే ప్రూవ్ అయితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు అయితే తప్పవు మైజా. రైట్. అయితే కుమార్, మరి కల్తీ మద్యం వచ్చేసి కూటమి ప్రభుత్వం హయాంలో తయారవుతుందని ఒక పక్కన వైసీపీ వాళ్ళు ఊదరగొడుతున్నారు, విష ప్రచారం అయితే చేస్తున్నారు. మరి అది ఇప్పుడు చూసినట్లయితే వీళ్ళ వైసీపీ నేత అరెస్ట్కే రంగం సిద్ధమైంది. దీన్ని బట్టి చూస్తే ఎవరు తీసిన గోతులో వాళ్ళు పడ్డారు అన్నట్టు మనం భావించవచ్చా? దీని పట్ల ఒకసారి వివరించండి. ఎస్ మైజా, ఖచ్చితంగా అదే చెప్పాలి. అంటే ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడ్డారనే చెప్పాలి. అంటే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను మనం పరిగణలో తీసుకుంటే ముఖ్యంగా చూసుకోవాల్సింది ప్రధానంగా ఇప్పుడు ఏదైతే మా మీద కావాలని నా మీద రాజకీయ కక్షతోనే ఇలా లక్ష్యంగా పెట్టుకున్నారు నన్ను అని చెప్పి జోగి రమేష్ అయితే మాత్రం ఘాటుగా స్పందించారు. అంటే దీనిలో ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే A1గా ఉన్న జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన వీడియో వాంగ్మూలం ఏదైతే ఉందో అది ప్రధానమైంది. దానిలో ఖచ్చితంగా ఆయన చెప్పారు ఏమని,
నేను వైసీపీ హయాంలోనే నేను ఈ కల్తీ మద్యం తయారు చేయడం మొదలుపెట్టాను. కేవలం జోగి రమేష్ ప్రోద్బలంతోనే నేను ఈ కల్తీ మద్యం వ్యాపారాన్ని ప్రారంభించడానికి గల కారణమని, అదేవిధంగా ఏమన్నా సమస్యలు వస్తాయి అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే దానికి సంబంధించి బెయిల్స్ కానీ అవన్నీ కూడా నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడ మాకు అన్న భరోసా ఆయన ఇచ్చారని క్లియర్గా చెప్పిన పరిస్థితుంది. అదే కాకుండా మీరు అడిగిన రెండో అంశం ఏదైతే దీనికి సంబంధించి కల్తీ మద్యం సంబంధించి రాజకీయ రంగు పులుముతున్నారని, రాజకీయ రంగు పులుమటం అనేది మొట్టమొదటి నుంచి వైసీపీ చేసుకుంటూనే వస్తుంది. అంటే కూటమి సర్కారు ఆధ్వర్యంలోనే ఈ కల్తీ మద్యం తయారైందని, వీళ్ళ దగ్గర నుంచే యథేచ్ఛగా కల్తీ మద్యం వ్యాపారాలు జరుగుతున్నాయని మొట్టమొదటగా డిఫెన్స్ మోడ్లో వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణలు చేసిన పరిస్థితుంది కూటమి సర్కారు మీద. ఆ తర్వాత కాలానుగుణంగా వచ్చినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయో ఆ ఆధారాలు అయితే మాత్రం క్లియర్గా వైసీపీ హయాంలోనే ఇది జరిగిందని, అదేవిధంగా వైసీపీ నేత కీలక నేత ఒక స్థానిక నేత ఉన్నాడని తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ తర్వాత క్లియర్గా జోగి రమేష్ ఉన్నారన్న ఇది ఏదైతే రుజువు ఏదైతే ఉందో మొత్తం ఆ వాంగ్మూలంలో అయితే మాత్రం తేటతెల్లమైంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హీట్ అంశం ఏంటంటే జోగి రమేష్ని అదుపులో తీసుకుంటారా లేదా, అలాగే దీనిలో మరింత ఏముంది ఏంటి అనే సమాచారం అనేది ఎలా బయటికి తీస్తారు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి మైజా. రైట్ కుమార్, థ్యాంక్ యూ.